హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, మనకు అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ అండి. ఈ ఇండికేటర్లో మనకు మల్టిపుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో నేను ఒకటే ఇండికేటర్లో దాదాపుగా మీకు మల్టిపుల్ ప్రొవైడ్ చేశాను. చూడండి ఒకసారి, మీకు మల్టిపుల్గా ఒకే ఇండికేటర్లో ఈజీగా ఐడెంటిఫై కావడానికి మనము టిక్ చేసుకోవడం, అన్టిక్ చేసుకోవడము. ఓకే, ఇలా మల్టిపుల్ వేలో ఒకటే ఇండికేటర్ యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేశానంటే ఇండికేటర్ ఎందుకు తీసుకున్నానంటే మనకు ట్రేడింగ్ వ్యూలో సబ్స్క్రిప్షన్ నార్మల్గా అయితే మనకు ఎంత కావాలి ప్రజెంట్ నెలకు దాదాపుగా 4500 నుంచి 5000 ఉంటుందండి. 1 మంత్ తీసుకోవాలంటే ట్రేడింగ్ వ్యూ మెయిన్ మెంబర్షిప్ తీసుకోవాలంటే. కానీ ఈ విధంగా ఒకటే దాంట్లో ప్రొవైడ్ చేసామనుకోండి, మనకు మల్టిపుల్గా సపోర్ట్ ఉంటుంది. ఆ మల్టిపుల్ సపోర్ట్తో మనం ఏదో ఒక 1 or 2 ఇండికేటర్ తీసుకొని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 నుంచి 30 ఇండికేటర్ తీసుకోవడానికి కారణం అది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కంటెంట్ ఇవ్వాలండి. కంటెంట్ ఇవ్వాలనేది నేను మెయిన్ ఆలోచన. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనకు లెవెల్స్ ప్లాట్ లెవెల్స్ అవుతాయి, లేకపోతే మనకు కొన్ని లెవెల్స్ ఏ విధంగా ఓన్గా చేసుకోగలుగుతారు. ఓన్ లెవెల్స్ ప్రతిసారి ప్లాట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేనేమంటున్నానంటే మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. ఈ స్ట్రాటజీ మనకు మార్కెట్ ఓపెన్ కాగానే దాన్ని బేస్ చేసుకొని ప్రతిసారి మీరు ఇలా లెవెల్స్ ప్లాట్ చేసుకుంటారు. కానీ నేనేం చేస్తాను, నా దగ్గర ఉన్న స్ట్రాటజీతో ఆటోమేటిక్గా ప్లాట్ అయ్యేటట్టు మార్కెట్ ఓపెన్ కాగానే ఈ విధంగా ఆటోమేటిక్గా ప్లాట్ అయ్యేటట్టు నేను క్రియేట్ చేశాను అనమాట. ఇలా మల్టిపుల్గా నేను మనం కొన్ని స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసి ఈ ఇండికేటర్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, మళ్ళీ ఇండికేటర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఓకే, దాదాపు ఇన్ని ఇండికేటర్లు మీకు ఒకే దాంట్లో ఇన్ని ఇండికేటర్లు ప్రొవైడ్ చేసి నేనైతే ఎక్కడ ఎవ్వరు ఇవ్వలేదండి. మీరు చూడండి, ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూడండి. ఓకే, అలాగే మళ్ళీ దాంతోపాటుగా నేను ఎప్పుడు ఒకటే ప్రైస్తో నేను మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు లాస్ అయిన వాళ్ళే చాలామంది ఫోన్ చేస్తారు. ఓకే, ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు నాకు ఎవరు చేయరు, అందరు లాస్ అయిన వాళ్ళు నాకు చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదో ఎక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళకు ఏమంటారు ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు. ఓకే, ఒకటే కాకపోతే నేను చేసిన హార్డ్ వర్క్కి దాని బేస్లో నేను లిమిటెడ్ ప్రైస్ తీసుకొని ఇండికేటర్ మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఓకే, అలాగే ఇప్పుడు దీంట్లో మనం ఏం చేశాను, కొన్ని కంటెంట్స్ డివైడ్ తీసుకున్నాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని, ప్రైజ్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ అని. ఓకే, అలాగే ఇంకేంటి మరికొన్ని వచ్చేసి మనకు ఇండికేటర్స్ అని, నెక్స్ట్ టేబుల్ ఇండికేటర్స్ అని. ఓకే, దాంతోపాటు ఈఎంఐ ఆప్షన్స్ అని, ఇలా మల్టిపుల్గా నేను ప్రొవైడ్ చేశానండి. దీంట్లో మనకు ప్రైజ్ యాక్షన్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏదైనా ప్రతి ఒక్కటి మనకు కంటెంట్ బేస్లో ఉంది. అంటే నార్మల్గా సబ్జెక్ట్ వచ్చిన వారి నుంచి సబ్జెక్ట్ లేకున్నా కూడా దీన్ని బేస్ చేసుకొని ఎంతో కొంత ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఓన్లీ మన ఇండికేటర్ యూజ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా మల్టిపుల్ సపోర్ట్తో ఏదైనా ఒక 1 or 2 ఇండికేటర్స్ బేస్ చేసుకొని మీకు మల్టిపుల్ సపోర్ట్లో తక్కువ ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్ తీసుకోవడం ఎగ్జిట్ కావచ్చు అండి. అలానే మన ఇండికేటర్ ఏదో మీరు లక్షలు సంపాదిస్తారని నేను చెప్పను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ట్రేడింగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ ట్రేడ్లో కంటిన్యూషన్ ఉన్నామా, లేకపోతే రివర్స్ అయినప్పుడు ఆ రివర్స్ అవుతుందా, ఎక్కడ ఎంటర్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనేది మనకి ఇండికేటర్ ద్వారా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకు బ్రేక్అవుట్ లెవెల్స్, టార్గెట్ లెవెల్స్ ఉంటాయి. దాంతోపాటు కింద ఇంకో ఇండికేటర్ ఉంటే ఆ కన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇలా మల్టిపుల్గా మన ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఉంది. మనకి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇలా ప్రతి ఒక్కటి నేను ఇచ్చాను. ఎలాగా, దీంట్లో హై బ్రేక్ అయితే ఈ హై బ్రేక్ టార్గెట్ 1 ఛాన్స్ ఉంది, లో బ్రేక్ అయితే లో బ్రేక్ టార్గెట్ 1 ఛాన్స్ ఉంది. ఈ విధంగా టార్గెట్ 1, టార్గెట్ 2 ఇలా మనకు మల్టిపుల్గా ప్రొవైడ్ చేసి యాడ్ చేశానండి. ఓకే, ఇది మనకు స్కాల్పింగ్ బేస్లో కూడా ఈ ఇండికేటర్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ అని తీసుకున్నామండి. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ద్వారా మనకు సపోర్ట్గా ఉంటుంది. ఈ ఎంట్రీ ఎగ్జిట్ సపోర్ట్ బేస్ చేసుకొని మనము ఎంట్రీ లెవెల్స్ తీసుకోవచ్చు. అది మార్కెట్ సైడ్ వేస్లో ఉందా, మనకు ట్రెండీలో ఉందా అని కూడా ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ బేస్ చేసుకుని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక డైరెక్షన్ వాల్యూమ్ ఉందనుకోండి, మనకి ఈ విధంగా ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు కూడా ఈ వాల్యూమ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకు వాల్యూమ్ లేకపోతే ఇక్కడ పెద్ద మూమెంటం ఏం లేదు చూడండి. మనకు 50 లైన్ కూడా దాటలేదు మినిమం. అంటే ఇక్కడ మూమెంటం లేదు. మూమెంటం లేకపోతే మనకు మార్కెట్ సైడ్ వేసి ఇప్పుడు ఇట్లా మూమెంటం వచ్చి డౌన్ సైడ్ వెళ్ళింది. ఈ డౌన్ సైడ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు రివర్స్ అవ్వకుంటూ 0 లైన్ కిందకి వచ్చినప్పుడు
మార్కెట్ ఇట్లా ఇంక్రీజ్ అవ్వకుంటూ వాల్యూమ్ డౌన్ సైడ్ మనకు మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉన్నామా ఏ విధంగా ఉన్నామా అనేది తెలుస్తుంది. మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుందంటే ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, నేను అదేవిధంగా నేను ఫ్యూచర్ లైవ్ కూడా ఇస్తాను. ఈ విధంగా మనము మార్కెట్ డౌన్ సైడ్ అప్ సైడ్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇచ్చానండి, ఎంఏసిడి ఇచ్చాను, ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇండికేటర్ ఇచ్చాను. ఈ డైవర్జెన్స్ నేను పే చేసుకొని ఎలా తీసుకోవాలి, ఇది బ్రేక్ అయితే ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలని కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ ఎంఏసిడి, ఇది వాల్యూము, ఎంఏసిడి, ఈ రెడ్ గ్రీన్ సిగ్నల్. ఓకే, దాంతోపాటుగా మనకు రిబ్బన్ సిగ్నల్ అని ఒకటి ఉంటుంది. ట్రెండ్ ఎడ్ సైడ్ ఉంది, ట్రెండ్ డౌన్ సైడ్ ఉందంటే డౌన్ సైడ్, అప్ సైడ్ ఉందంటే అప్ సైడ్ అండ్ ట్రెండ్ సపోర్ట్ ఇండికేటర్. ఇలా మల్టిపుల్గా ఒకే ఇండికేటర్లో ప్రొవైడ్ చేసి నేను మల్టిపుల్గా ఈ విధంగా 2 ఇండికేటర్లు ఇచ్చానండి. యాక్చువల్గా నేను ఇచ్చింది మనకు ట్రేడింగ్లో 2 ఇండికేటర్లు. నార్మల్గా అయితే నేను 2 ఇండికేటర్లు మాత్రమే ప్రొవైడ్ చేశాను. కానీ ఇంకొక ఇండికేటర్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే మన వాళ్ళకి సపోర్ట్ కోసం. అది నేను రీసెంట్గా యాడ్ చేస్తుంది అనమాట. ఇది ఆ ఇండికేటర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే నేను ఏదో ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకొని మళ్ళీ ఈ ఇండికేటర్ కూడా నేను ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశం కాదండి. నేను నా పాత వాళ్ళకు కూడా అందరికీ నేను ఈ ఇండికేటర్ ఇచ్చేసాను. ఎందుకంటే వాళ్ళకి ఏదో విధంగా సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా మనం ప్రాఫిట్ తీయాలి, సపోర్ట్ చేయాలనేది నా ఇంటెన్షన్. నేను అలాగని మనీ తీసుకున్నాను మళ్ళీ తీసుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి అని అనుకోవచ్చు. నేను తీసుకోలేదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇస్తారు. ఆ ఇండికేటర్ ద్వారా మీకు మనీ ఏమంటారు, ఆ ఇండికేటర్ ద్వారా మీకు వర్క్ అయింది అనిపిస్తే మీకు నచ్చితే ఇవ్వండి అని చెప్పాను. అలా అని తప్ప నేను ఓన్గా మాత్రం తీసుకోలేదు. అంటే ఈ విధంగా మనము ఒక వాల్యూమ్ ఇండికేటర్ కూడా యాడ్ చేస్తాము. ఈ వాల్యూమ్ ఇండికేటర్ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది వాల్యూమ్ ఇండికేటర్. ఈ వాల్యూమ్ ఇండికేటర్లో మనకు ఎక్కడైతే వాల్యూమ్ ఉంటుందో ఆ వాల్యూమ్ దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ దాకా ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఉంది ఈ 4-3 అని, మనకు 4-3 ఉంటే ఆ వాల్యూమ్ ఎక్కువ ఉందన్నట్టు. అది బయ్యింగ్లో కానీ సెల్లింగ్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ లెవెల్స్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసుకుంటూనే రివర్స్ అవుతూ ఉన్నాయన్నమాట. మనకు ఇది ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా చాలా బాగా పనిచేస్తుందండి ఈ వాల్యూమ్ ఇండికేటర్. ఈ వాల్యూమ్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా మనకి ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనకు ఐడెంటిఫై చేస్తుందండి. ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని మనకు స్టాక్స్లో కానీ క్రిప్టోలో కానీ మనం యూజ్ చేసే ప్రతి ఇండికేటర్ కూడా మీకు ఓన్లీ మనకు క్రిప్టోలో కాదండి, మనకు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ కాదండి, మన క్రిప్టోలో కూడా ఫారెక్స్లో కూడా మనకి ఈ ఇండికేటర్ చాలా బాగా పనిచేస్తుంది. నేను లైవ్ కూడా మీకు వస్తాను, లైవ్లో మీకు కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఈ ఇండికేటర్ వాల్యూమ్ ఇండికేటర్తో పాటు మనం విక్స్ బేస్డ్ లెవెల్స్ ఇచ్చామండి. ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ ఏంటంటే మనకు ఆ ప్రీవియస్ డే క్లోజ్ని విక్స్ని బేస్ చేసుకొని మనకు ఆ వాల్యూమ్ ఏ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వస్తాయనేది మనకి ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ అండి. మనకి దీంట్లో ప్రీవియస్ డే క్లోజ్ ప్రైస్ చేయాలి, ప్రీవియస్ డే విక్స్ క్లోజింగ్ ప్రైస్ చేస్తే మనకు ఆ విక్స్ బేస్డ్ లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అవుతాయి అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకు విక్స్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఈ లెవెల్స్ ద్వారా మనకు సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ మ్యాక్సిమం మ్యాచింగ్ ఈ ప్రీవియస్ డే విక్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మార్కెట్ మొత్తం ఇక్కడిక్కడే ఈ సైడ్ వేస్లోనే ఉండేది. ఓకే, ఇక్కడిక్కడే ఉండింది అనమాట. మార్కెట్ ఇటు సైడ్ బ్రేక్ కాలేదు, లేదా ఇటు సైడ్ బ్రేక్ అయ్యి ఇది టార్గెట్ ఇవ్వలేదు. దీనికి సపోర్ట్గా మనం ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ దీంతో పాటు సూర్య ఆప్షన్ చైన్ ఇండికేటర్ ఇచ్చానండి. దీంట్లో కూడా 3 స్ట్రాటజీస్ ఇచ్చాము. ఓకే, అంటే ఓన్లీ వాల్యూమ్ ఇండికేటర్ ఇవ్వకుండా దీనికి సపోర్ట్గా మన వాళ్ళకి ఏ విధంగా అయినా ఏదో ఒకటి బేస్ చేసుకొని తీసుకోవాలనేది నా ఇంట్రెస్ట్. సార్ మరి మీ ట్రేడింగ్ వ్యూలో 2 ఇండికేటర్లు ఉన్నాయి కదా, 3 ఇండికేటర్ ఎందుకు ఇచ్చారంటే ఒకవేళ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ మీరు అప్పుడు డిలీట్ చేసుకోండి, మీకు అవసరం ఉన్నప్పుడు వేసుకోండి. ఎందుకు అంటే మనకు మోర్ కన్ఫర్మేషన్ దేంట్లో అయితే ఉంటుందో దాని గురించే ఇచ్చాను. అది కూడా దీంట్లో ఇవ్వచ్చు, కానీ మనకి దీంట్లో ఆ స్క్రిప్ట్ కోడ్ హెవీ అయిపోయిందండి. దానివల్ల ఇంకో ఇండికేటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప దాన్ని మల్టిపుల్గా మనం ఎక్కువ ఇండికేటర్లు ప్రొవైడ్ చేయాలని కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఆప్షన్ చైన్ అండి. మీకు ఈ ఆప్షన్ చైన్ ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. ఈ ఆప్షన్ చైన్ మీకు దీంట్లో ఏం చెప్పాను, స్ట్రైక్ ప్రైస్ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, చేంజింగ్ ప్రైస్ ఉంది, ఓపెన్ వాల్యూ ఉంది, వివ్యాప్ ఉంది, వాల్యూమ్ ఉంది. అంటే అర్థమైంది ప్రెజెంట్ 55,400. ఈ ప్రెజెంట్ మార్కెట్ ఓపెన్ అయింది 579 దగ్గర ఓపెన్ అయింది. ఓకే, ప్రెజెంట్ మార్కెట్ ఎంత ఉంది, 380 దగ్గర ఉంది. ఓకే, ఎంత చేంజ్ అయిందంటే 271 ప్రైస్ చేంజ్ అయింది అని చెప్పింది అనమాట. అంటే దాదాపుగా మనకు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే ఎంత తేడా వచ్చిందో మీరు చూడండి. ఓకేనా, 579 నుంచి మనకు బ్యాంక్ నిఫ్టీలో 271 చేంజ్ అయింది, దీంట్లో 201 చేంజ్ అయింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, మనకు మార్కెట్ సైడ్ వేస్లో ఎంత డీకే అయింది అనేది మనకు ఈజీగా మనం ఒక ఆప్షన్ చైన్ ద్వారా దీని ద్వారా ట్రేడింగ్ వ్యూ ద్వారా చూసుకోవచ్చు. మీరు చూసుకోవాలంటే దేంట్లోకి వెళ్తారు, ప్రతిసారి మనం ఆప్షన్ చైన్లోకి దాంట్లోకి వెళ్తాం. అలా వెళ్ళకుండా దీంట్లోనే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి కోసం ఇది పనిచేస్తుంది అనమాట. దాంతోపాటు మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు వివ్యాప్ తీసుకుంటాం.
ఆ వీవ్యాప్ ఏదో ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. అంటే వీవ్యాప్ పైన మనకు 395 అబౌవ్ ఉంటే మనకు ఆ డైరెక్షన్ ఉందా లేదా అనేది ఈజీగా దీని ద్వారా తెలుసుకోవచ్చు మనం. ఆ వీవ్యాప్ పైన 395 పైన ఒక ఎబో ఉంటే మార్కెట్ అప్ సైడ్లో ఉంది అది ఈజీగా ఐడెంటిఫై చేసుకొని మనం అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అది కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ. కొంచెం ఇంకా వాల్యూమ్ గురించి దాని గురించి అనలైజ్ చేస్తున్నానండి. అది ఎగ్జాక్ట్ వాల్యూమ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఈ ఇండికేటర్ మల్టిపుల్ ఇండికేటర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాను. వీటిని సపోర్ట్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు సపోర్ట్ ఉంటుంది. నాకు కట్టేది ఒకటేసారి అండి, నాకు కట్టేది మీరు ఒకటేసారి పే చేస్తారు, కానీ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందన్నమాట. ఈ లైఫ్ టైం యాక్సెస్ మీకు ఉంటుంది. మీరు ఈ ట్రేడ్ దీన్ని తీసుకొని మీకు తీసుకుంటే మీకు ఎప్పుడు కానీ ఏదో ఒకటి దీంట్లో ఉన్న ఏ ఇండికేటర్ మీకు పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏం చేస్తారు, నార్మల్గా ఏదైనా ఒక ఇండికేటర్ ఇచ్చి దాన్ని స్ట్రాటజీ అంటారు. ఆ ఇండికేటర్ ఇచ్చి స్ట్రాటజీ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక 10,000 అంటారు. ఆ 10,000 ఇస్తారు. ఓకే, ఈ స్ట్రాటజీ ఒక్క ఇండికేటర్ మీకు కొన్ని రోజులు మాత్రం పనిచేస్తుంది. ఓకే, ఈ ఇండికేటర్ మీకు ఏదో కొన్ని రోజులు పనిచేసి తర్వాత మీరు పక్కకు పడేస్తారు. కానీ నా ఇండికేటర్ అలా కాదండి, మీకు దీంట్లో నుంచి ఏదో ఒకటి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని నా ఇంటెన్షన్. ఓకే, మనం ఇది ఆప్షన్స్ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిడ్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి కంటెంట్ ఓన్లీ ఇండికేటర్ రూపంలో కాకుండా వీడియోస్ రూపంలో కూడా మన కాన్సెప్ట్ బేస్లో కూడా పెడతాను. థ్యాంక్ యూ అండి.